హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే। ఈ నేపథ్యంలో కూటమికి సంబంధించిన నేతలు గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న కొన్ని వ్యాఖ్యలను కనుక తీసుకుంటే వైసీపీలో ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పిస్తే ఇంకెవరు మిగిలరు, అందరూ కూడా ఎక్కడ వీలైతే అక్కడ అకామిడేట్ అయిపోతారని చెప్పి గతంలో మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి। ఇకపోతే నిన్న అసెంబ్లీలో మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం 5 నిమిషాల పాటే అసెంబ్లీలో కూర్చొని వెళ్ళిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి। ఆ తర్వాత ఈరోజు స్పీకర్ ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన హాజరు కాకుండా పులివెందులకు బయలుదేరి వెళ్ళడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది। మొత్తం మీద సభలో 11 మందితో చేయగలిగింది కూడా ఏం లేదు అన్న నిర్ణయానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అసెంబ్లీకి కూడా హాజరు కాకపోవచ్చు అన్న నిర్ధారణకు వచ్చారంతా। ఈ నేపథ్యంలో కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి పరిశీలిస్తే ఒకసారి ఈయన ఏం మాట్లాడిందో విందాం। తప్పే లేదు, సొంత చెల్లెళ్ళు దూరం పెట్టాడు, అమ్మను దూరం పెట్టాడు, రాష్ట్రానికి 13 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు। నేనైతే సింపుల్ గా చెప్పేమాట, బటర్ తను తింటూ అందరికీ బటర్ మిల్క్ దాంట్లో నీళ్లు పోసి నేను నొక్కినా నువ్వు నొక్కినా అంటే నువ్వు నొక్కినది కూడా చెప్పాలి కదా లోకానికి। అసలు ఈ 11 మంది అంటే తను కాక 10 మంది 4 ఎంపీలు తనకు వారం రోజుల లోపలనే ఉండే పరిస్థితి లేదు। నిన్న శివప్రకాష్ రెడ్డి అని సునీత మేనమామ గారికి ఒక విషయం ఫోన్ చేసి చెప్పాడు, నాకు కంగ్రాట్ చెప్పడానికి ఫోన్ చేసి చెప్పిన వితిన్ ఏ 1 వీక్ టైం యువర్ పులివెందుల వైఎస్ఆర్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వీక్ అంటే ఒక వారం లోపలనే పులివెందులలో కూడా వైఎస్ఆర్ పార్టీ వీక్ అవుతుంది, మాకు బీజేపీ పార్టీకి సరెండర్ చేస్తాడు, దాసోహం గోవింద వచ్చిన దరిద్రుని మా వాళ్ళు పక్కన పెడతారు। సో విన్నారు కదా, ఇదొకటి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి తప్ప అందరు ఉన్నారు, అతను కూడా రెడీ పార్టీ మూసిపెట్టి నా కేసు లేదన్నా ఉండేది, ఆ కేసులు ఎట్లా మీదికి వస్తాయి, ఆ పార్టీ ఎట్లా ఉండదు, ఏదో ఒక దానికి సర్దుబాటే, మాకు బీజేపీకి రెడీగా ఉన్నారు సర్దుబాటు, మేము వద్దనేది తప్ప మేము ఒప్పుకుంటే రెడీగా అర్ధగంటలో హ్యాండ్ ఓవర్। విన్నారు కదా, బీజేపీ గేట్లు ఎత్తితే వైసీపీ ఉండదన్న కోణంలో దేవగుడి ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు అనమాట। ఆయన ఒక్కడే కాదు, చాలామంది నేతలు వైసీపీకి ఇక పతనం తప్పదు, ఆ పార్టీ చరిత్ర పుటల్లో మిగిలిపోవాల్సిందే అన్న కోణంలో మాట్లాడుతూ ఉన్నారు। ఇక అసలు విషయానికి వస్తే నిజంగానే వైఎస్ఆర్సీపీ మూతపడిపోతుందా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాడి దించేసి వెళ్ళిపోతాడా అన్నది కనుక ఒకసారి మనం మాట్లాడితే 2011లో ఓదార్పు యాత్ర పేరుతో ఆయన చేస్తున్న ప్రయోగం ఏదైతే ఉందో దాన్ని అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్దంటే కూడా పార్టీని పక్కన పెట్టి ఓదార్పు యాత్ర చేయడం మొదలుపెట్టినాడు। 2012లో పార్టీ పెట్టి ఈరోజు 151 సీట్లకు ఆయన ఎదిగిండు। సరే, రాజకీయంలో ఉత్తాన పతనాలు అనేవి వెరీ కామన్। పక్కన కేసీఆర్ని కూడా తీసుకుంటే 2008లో తెలంగాణ భవన్ మూసేసే పరిస్థితి, అట్లాంటి సమయం నుంచి ఫినిక్స్లా లేచి ఏకంగా రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు కేసీఆర్। సో ఇవన్నీ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, అలాగే తమిళనాడులో కూడా జయలలిత, కరుణానిధి లాంటి వాళ్ళు పడుతూ లేస్తూ వాళ్ళ ప్రభుత్వాలను నడిపించారు, పార్టీని కూడా అట్లానే నిర్మిస్తూ వచ్చారు। మరి అట్లాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న 39.35% అంటే ఇంచుమించు 40% ఓటు బ్యాంకును సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోతాడా, పార్టీని ఏదో ఒక దాంట్లో కలిపేసే ప్రయత్నం చేస్తాడా అంటే అట్లాంటి ఛాన్సే లేదు, క్వశ్చనే లేదని చెప్పి రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యవర్గ సమావేశంలో అవుట్ రైట్గా చెప్పిన సంగతి తెలిసిందే। ఈరోజు పులివెందుల వేదికగా ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, అసలు బలమైన పట్టున్న రాయలసీమలో ఎందుకు ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయన్న ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నంలో భాగంగా బలమైన రెడ్డి సామాజిక వర్గం తనకు ఎందుకు దూరమైందన్న ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు। అలాగే కొంతమంది ఆంతరంగికులతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ రాబోయే 2-3 ఏళ్లలో ఖచ్చితంగా వైసీపీ మీద, వైసీపీ కీలకమైన నేతల మీద దాడులు ఇవన్నీ కామన్గా జరిగే అవకాశం ఉంది, అలాగే తనను కూడా జైలుకు పంపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు, సో మీరంతా కూడా సేఫ్గా ఉండే ప్రయత్నం చేయండి, ఈ 2 ఏళ్ళు వ్యాపారాలు కుటుంబానికి దగ్గరగా ఉంటూ మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని చెప్పి ఆయననే చెప్పిండనే ఒక వాదన కూడా వినిపిస్తుంది। ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ తరఫున గెలిచిన 11 మందిలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా
బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉందని, అవినాష్ రెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే వైసీపీలో మిగులుతాడన్న చర్చ కూడా కామన్గా జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది కదా, డిసెంబర్ జనవరి వరకు వెయిట్ చేద్దాం, అప్పటి వరకు ఈ ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగుస్తుంది, ఆ తర్వాత అంటే ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవి నెరవేర్చే అవకాశం లేదు, అక్కడి నుంచే జనాల మధ్య తిరుగుబాటు వస్తుంది, దాన్ని ఆసరాగా చేసుకొని మనం వైసీపీని విస్తరించే ప్రయత్నం చేద్దామని ఒక హింట్ కూడా ఇచ్చిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఒక అగ్గిరవ నిపురవ లాంటిది రాజుకుంటే అక్కడి నుంచి ప్రతిపక్షం లేవడం అనేది పెద్ద ముచ్చట కాదు. గతంలో మనం చూసినాం 1991లో కేవలం 7 సీట్లకు పరిమితమైన జయలలిత అనూహ్యమైన విజయం సాధించి 231 సీట్లతో అఖండమైన మెజార్టీ సాధించింది. ఏకంగా 60% పైగా ఓటు షేర్తో తిరుగులేని ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికైంది. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయినాయి. 1996కు వచ్చేసరికి అదే ఎక్కడైతే పోగొట్టుకున్నాడో కరుణానిధి ఏఐఏడిఎంకేను జయలలితను కేవలం 4 సీట్లకు పరిమితం చేసి ఈయన ఏకంగా 224 సీట్లతో అసెంబ్లీని మొత్తాన్ని క్యాప్చర్ చేసినారు. ఇదంతా చరిత్రతో ఒక పార్టీ మనుగడ ఉంటుందా ఉండదా అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తున్నాం కదా, బీఆర్ఎస్ పతనం తర్వాత ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్లో, వీలైతే కాంగ్రెస్లో, బీజేపీలో, వీలైతే బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఆ కల్వకుంట్ల కుటుంబంలోని 4 తప్పిస్తే ఎవరు కూడా మిగిలే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళే అంటే తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా మిగులుతారు అన్నది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అలాగే చరిత్ర మొత్తం తీసుకుంటే ప్రతిపక్షాలు ఉవ్వెత్తున లేచిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకుంటే గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 136 స్థానాల్లో విజయం సాధించి ఏ రేంజ్లో లేచిందో చూసినాం కదా. ఈ ఈవీఎంల ట్యాంపరింగ్, మ్యానిపులేషన్ ఇవన్నీ పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేసిన వరకు వైసీపీ చేయలేకపోయింది. అతి విశ్వాసం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళిన వైఎస్ఆర్సీపీ క్యాడర్ను, లీడర్లను పట్టించుకోకుండా వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను ఇట్లాంటి వాటిని నమ్ముకొని బొక్కబోర్లా పడ్డది. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మిగిలిన, గతంలో సుప్రీం లాంటి సోనియా గాంధీనే ఎదిరించి ఈ స్థాయిలో పార్టీని నిర్మించిన నేపథ్యం కనుక తీసుకుంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పోరాట యోధుడే. వైఎస్ఆర్సీపీని ఫినిక్స్ లా లేపుకొస్తాడన్న చర్చ కూడా ఆ పార్టీలో చాలా మంది నమ్ముతా ఉన్నారు. కాకపోతే దీనికి ఒక సర్టెన్ టైం పట్టొచ్చు అన్న చర్చ కూడా జరుగుతుంది. దీనికి తోడు కూటమిలో అంటే ఈ జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీల మధ్య సఖ్యత కోల్పోయినప్పుడు, పరస్పర సహకారం కొరవడినప్పుడు, ఆధిపత్య పోరు మొదలైనప్పుడు ఆబ్వియస్లీ ఆ 3 పార్టీల మధ్య ఓటు బ్యాంకు, ఓటు షేర్ కావచ్చు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది. అక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి లేచే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి అంతటికి ఏంటంటే వేచి చూడాల్సిన సమయం అనమాట ఇదంతా. ఇక్కడ అఫెన్సివ్ డిఫెన్స్ అంటారు కదా, అట్లా ఎదురు చూడడం మినహా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మిగిలింది ఏం లేదు. పైగా పోరాటం తప్పిస్తే ఆయనకు మరో ఆప్షన్ కూడా లేదు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకమైన పాలన అందిస్తాడో ఆంధ్రప్రదేశ్ కన్నది పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరిగి పుంజుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఇది దేవగూడి వ్యాఖ్యల్లో ఆంతర్యం, రాజకీయాల్లో జరిగే ఈ చర్చకు సంబంధించిన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.